చిన్నదే అసైన్మెంట్. ఇలాగనండి చిన్నదని. గొడవ పడిన వెంటనే మాట్లాడగలరా అని అడగండి. ఇంట్లో గొడవ అయినప్పుడు సైలెన్స్ వస్తుంది. ఇంట్లో ఏదో భార్య భర్త మీద డుగ్గు వస్తాయి. తర్వాత వెంటనే ఏమండి అనగలరా, మాట్లాడగలమా, నేను కొనసాగించగలమా? వెంటనే వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒకసారి చేయొద్దని చూస్తాను. అసలు ఉన్నారేమో చూడండి, ఎవరు కనపడుతున్నారేమో. ఎవరిని ఎత్తారని చూడండి వెనక్కి ముందుకి. మీకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఎవడు ఉండడా అన్నట్టు వెనక్కి చూడమన్నా కూడా చూడరే, ఎవరు లేడు ఇక్కడ. ఏంటి ప్రాబ్లము? నువ్వు దేవుని పిల్లలకి ఇంకా మారలే, ఇంకా మనుషుల పిల్లలే, ఇంకా మనుషుల కుమారులే ఉండిపోయారు. సమాధానపరచువారు, సమాధాన పడడానికి వేగిరపడేవారు, సమాధానపరచు సంబంధాన్ని కొనసాగించడానికి చురుకుగా పనిచేసేవారు దేవుని కుమారులు. వెంటనే వెళ్ళిపోవాలి. ప్రయత్నం చేద్దామా? చిన్న ఎక్స్పెరిమెంట్ అని చెప్పండి, చిన్న అసైన్మెంట్, చిన్న పరీక్ష. గెలవాలి అని చెప్పండి, బహుమానం దేవుడిస్తాడు. మీరు గెలిస్తే బహుమానం దేవుడిస్తాడు. ఎంతసేపు అని అడగరే, గొడవ అయిన వెంటనే ఎంతసేపు నీ ముఖం నచ్చిపెట్టుగా అన్న వెంటనే హాయ్ అని వెళ్ళాల. సిగ్గు లేదు. అదే చెప్తున్నాడు మా అన్నయ్య. నాకేం చెప్పాడంటే గొడవ పడిన వెంటనే ముఖం చూపెట్టమన్నాడు, అందుకని మీ దగ్గరికి వచ్చాడు. ముఖం మీద ముఖం పెట్టు. సాసుడు కొడుతుంది, దాని కోపం తీరేంత వరకు. ఇటు కూడా కొట్టాను, ముద్దు పెట్టుకుంటది. ఇంకేం చేస్తుంది? ఏదైనా సమస్యకి పరిష్కారం ఉంది. ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు సమాధానకర్తగా పనిచేస్తాడు. మీరు ముందు ప్రజ్ఞ మొగ్గుడిని నాకెంత ఉండాలా? ఒరే టెంపర్ ఆపరా నాయన. నీ మొగుడు అయితే నువ్వు ఎవరైతే నాకెందుకు, నువ్వు ముందు సమాధాన పడాలంతే. ఏం చేయాలి? వెంటనే చెప్పరే, నేను సమాధాన పడాలంటే వెంటనే అన్నయా నచ్చనే. ఏంటండి 200 మేము చదువు రావట్లేదు, ఇబ్బంది అయింది, వెంటనేనా తర్వాత సమాధాన పడదామా? పరువు పోద్దండి, మనం తల కొట్టేసినట్టు అయిపోద్దండి. అది దీపంగా ఉందండి. మగోడు దేవుని కుమారుడు అవుతావా, మనిషిపోయింది సాతాను కొడుకు అవుతావా? తలకొట్టాడు దేవుని కుమారుడు ఏమవుతాడు? సమాధాన పక్షాన్ని పరిగెడతాడు. కుమార్తెలారా, ఆదాము కుమార్తెలారా, సమాధాన పడుటకు మీరు సహకరించాలి. లేకపోతే ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయి? ఏమ్మా పడదామా? మాట్లాడరేమండి. మా పరువో అన్నాం అనుకో, ఏడు పరువో? దేవుని కుమార్తె కంటే నీకు పరువా? వెంటనే సమాధాన పడదాం, వెంటనే సంబంధాన్ని కొనసాగించుకుందాం, వెంటనే అనుబంధాన్ని పెంచుకుందాం. వెంటనే ఇప్పుడు చిన్న విషయం చెప్తాను మీకు అర్థమైపోద్ది. భర్త భార్య డిషో మొదటి రోజు ఆపోజిట్ అయిపోయారు. రెండో రోజు, మూడో రోజు, 4, 5, 6 నెల, సంవత్సరం. ఇప్పుడు వాళ్ళు కలుపుకు రావాలంటే ఎక్కువ టైం పడుతుంది. మొదటి రోజు డిషో అయిన వెంటనే, ఆపోజిట్ అయిన వెంటనే వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి కలిపామనుకోండి, ఇది దగ్గర. సంవత్సరం దూరం తర్వాత తీసుకురావడం దగ్గర. ఏది దగ్గర? ఏది సులువు చెప్పండి? వెంటనే ఇంటి సూట్ కేసు పట్టుకుని నేను వెళ్ళిపోతాను అన్నాం అనుకో, డబ్బులు ఉన్నాయా అని అడగకూడదు. రే నాయన, ఎంత అవకాశం ఎప్పుడు దొరుకుద్ది అని గట్రా అనకం. వెంటనే నేను కూడా వస్తాను పదా అని నువ్వు కూడా సంక్రమం భయం పెట్టుకో, లేకపోతే బస్తా బ్యాగ్ పెట్టుకో. ఎక్కడికే? అది నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే. నిన్ను విడిచిపోనని దేవుని ఎదుట ప్రమాణం చేశాను. కష్టం ఎందును, సుఖం ఎందును, వ్యాధి ఎందును, బాధ ఎందును అని చెప్పమన్నాడు. చెప్పాను పాస్టర్ గారు, పెళ్ళిలో ముచ్చట్లయ్యి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే నేను నిన్ను చేసి నేను ఎక్కడేం చేసుకుంటాను, తాళం జాగ్రత్తగా మధ్యలో వెళ్ళిపోదాం అనాలి. అప్పుడు వస్తే అతడు ఎక్కడికి వెళ్ళినా మన శాంతి లేకుండా కొన్ని ఇంట్లోకి వస్తుంది. చూస్తున్నాను. ఇంకా వెళ్తానంటున్నావు, ఎలవే అన్న వరకు
తెగాక ఏమవుద్దండి? అతకడం చాలా కష్టం అవుద్ది. లోట్లు వేసుకోవడానికి ఇత్తడి మీద గుర్తెట్టుకోండి, తక్కని టంకం పడిపోవాలా, అది మళ్ళీ రీయూజ్లోకి రావాలి, సంబంధాన్ని కొనసాగించుకోవాలి. దేవుని చిత్తం అది, దేవుని సంఘం అది, దేవుని శరీరం అది, దేవుని అవయవాలను కలిపి ఉంచి నీతి అది. ఆయనకు దాని కొరకే మన కొరకు భూమి మీదకి వచ్చి తెగిపోయిన వారిని తిరిగి దేవునితో సంబంధాన్ని కలపడమే యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆ పరిపూర్ణతలోకి మనమందరం ముందుకు వెళ్ళటానికి ఈరోజు ప్రభు సహాయాన్ని అడుగుదాం.